హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ఈరోజు నేను మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఏంటంటే మనం రోడ్ సైడు అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదండి, పావు బజ్జీ చాటు. అది నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది మీకు చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ప్రయత్నిస్తారని ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఆనియన్స్, గ్రీన్ పీసు, టమాటో, పొటాటోస్. ఈ వెజిటబుల్స్ ఉంటే సరిపోతాయండి. పొటాటోస్ ఆల్రెడీ నేను కట్ చేసి ఉడకబెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి. ఆ పొటాటోస్ ఉడికేలోగా కర్రీని ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ మనకి సీజన్ కదండి, చక్కగా ఫ్రెష్ పచ్చి బఠానీలే నేనైతే యూస్ చేశాను. అదే ఇక్కడ స్పెషల్ అనమాట. ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నవి అందులో వేసుకోండి. ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ పెద్దగా అవసరం లేదు. ఇలా ఆనియన్స్ ఒకవైపు వేగుతూ ఉన్నాయి. అలాగే గ్రీన్ పీస్ అన్నీ కడిగి పెట్టుకున్నవి చక్కగా అందులో వేసుకోండి. పచ్చి బఠానీలే నేనైతే యూస్ చేశానండి, నానబెట్టినవి గట్టా కాదు అవి. చక్కగా పచ్చి బఠానీలే యూస్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా అందులో యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి, అవన్నీ కూడా వీడియోలో చూపించలేదు. అందులో కొంచెం పసుపు, అదేవిధంగా ఉప్పు, కొంచెం కారం. మనం కారం ఎక్కువ తింటామంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి స్పైసీగా. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. చక్కగా వేగనివ్వండి. పచ్చి వాసన పోయేంతవరకు నీట్గా ఫ్రై చేసుకోవాలండి వీటిని అయితే. వెజిటబుల్స్ అన్నిటిలోంచి కూడా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో కొంచెం అవి ఉడికి ఫ్రై అయినంత వరకు మనం చక్కగా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేయించుకోండి. అయితే పచ్చి బఠానీలు హెల్త్కి చాలా మంచిది అంటారు కదండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు కదా. మనము నానబెట్టిన బఠానీల కన్నా పచ్చి బఠానీలు అయితే తొందరగా జీర్ణం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. చక్కగా వేగిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వీటిని అయితే చక్కగా కొంతసేపు వరకు ఉడికించుకుందామండి. మూత పెట్టి కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఉడకడానికి టైం పడుతుంది. పచ్చి బఠానీలు ఉడకాలి కదా. పచ్చి బఠానీలు కాబట్టి తొందరగా ఒక 15 మినిట్స్లో అయితే ఉడికిపోతాయండి. అదే నానబెట్టుకున్న బఠానీలు అయితే మాత్రం మనకి నానబెట్టుకోవాలి, వాటిని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటే కానీ అవి ఉడకవు. పచ్చి బఠానీలు కాబట్టి చక్కగా ఉడికిపోతాయండి. బఠానీలు అయితే చక్కగా ఉడికిపోయాయండి. కూర కొంచెం కంప్లీట్ అయిపోయినట్టే. ఇందాక ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవి మెత్తగా స్మాష్ చేసుకొని వాటిని ఆ కర్రీలో కలుపుకుందాము. ఈ విధంగా చక్కగా కలుపుకుంటే కూర మరి కొంచెం చిక్కబడుతుందండి. మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట, చాట్ స్టైల్లో వస్తుంది. ఆల్రెడీ కుక్ అయిపోయిన పొటాటోసే కాబట్టి మనం కూరలో కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచుకుంటే చాలండి. కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఇంకోవైపు అయితే పాన్ పెట్టుకున్నానండి. పాన్ మీద నెయ్యి అప్లై చేశాను. నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నానండి. మన పావు బజ్జీ బన్ అయితే తీసుకోలేదు, నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. నెయ్యి అప్లై చేసి ఫ్రై చేశానండి అన్నీ కూడాను. నెయ్యితో కాల్చుకుంటే బ్రెడ్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి అనేది హెల్త్కి కూడా మంచిదే కదా. చక్కగా నెయ్యి అప్లై చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్కి బదులు నెయ్యి యూస్ చేస్తే మంచిది, మనం ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. అయితే ఈ బ్రెడ్ స్లైసెస్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, చాలు సరిపోతుంది. హైలో పెట్టడం వల్ల తొందరగా మాడిపోతాయి, మంచి టేస్ట్ రాదనమాట. అంతేనండి, సింపుల్గా మనం ఇంట్లోని హెల్తీగా తయారు చేసుకునే పావు బజ్జీ చాట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చూపించాను కదండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ప్రయత్నించండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. బాయ్.